నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, నిఘా 2TV వార్తలకు స్వాగతం. నంద్యాల జిల్లాలో సరికొత్త ఆరోగ్య విప్లవం మొదలైంది. రసాయన కూరల్లో చిక్కుకున్న ఆహారపు అలవాట్లను మార్చి మన పూర్వీకులు అందించిన ప్రకృతి సిద్ధమైన సిరిధాన్యాలను ప్రజలకు చెంత చేర్చేందుకు నంద్యాల మార్కెట్ యార్డ్ వేదికైంది. జిల్లా కలెక్టర్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు ప్రోత్సాహంతో కామధేను సిరిసంత అధ్యక్షుడు కరెద్దుల బాల మద్దిలేటి గారి ఆధ్వర్యంలో ఈరోజు కామధేను సిరిధాన్యపు సంత అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కామధేను సిరిసంత అధ్యక్షుడు కరెద్దుల బాల మద్దిలేటి మాట్లాడుతూ, ఈరోజు మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి శాపంగా మారుతుంది. అధిక దిగుబడి కోసం వాడుతున్న పురుగుల మందులు, కెమికల్స్ వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. అందుకే ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలను ఈ సంత ద్వారా అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్తో లభించే సాధారణ పంటలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీన్ని ఖర్చుగా చూడకుండా ఆరోగ్యం కోసం చేసే పెట్టుబడిగా భావించాలి. ఈ సంతను సందర్శించిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ మండలాల నుండి వచ్చిన రైతులు తాము పండించిన కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు లాంటి సిరిధాన్యాలతో పాటు సేంద్రియ కూరగాయలను ఇక్కడ విక్రయానికి ఉంచారు. జిల్లా యంత్రాంగం కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సిరిధాన్యాలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి అని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అని నిర్వాహకులు కోరుతున్నారు. కింద పడుతుంది నాన్న కింద పడుతుంది. ఇన్నే ఇద్దరు ఇన్నే తెచ్చినారు పోతున్నాం లోపలికి. నా పేరు కరెద్దుల బాలమద్దిలేటి. నేను ఈ కామధేను సిరిసంత అధ్యక్షుడిని. మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాము. ప్రకృతి వ్యవసాయం చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడం ఎంత ఇబ్బందో మేము కళ్ళారా చూసాము, చాలా కష్టపడినాము. ఆ కష్టము కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చే రైతులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సిరిసంత ఏర్పాటు చేయడమైంది. ప్రతి నెల 2వ శనివారం 2వ ఆదివారం సిరిసంత ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల నుంచి సిరిసంతకు పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారు. తర్వాత గో ఉత్పత్తులు వస్తున్నాయి, తేనె, తర్వాత నెయ్యి, అన్ని రకాలు వస్తున్నాయి. వారి ఉత్పత్తులకు అమ్ముకోవడము వాళ్ళు కొంచెము బాగా తృప్తి పడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల చేయడం అనేది చాలా అరుదైన వ్యవహారం.
నంద్యాల జిల్లాలో 2 లక్షల జనాభా ఉంటే కనీసం 1 లక్ష జనాభా కన్నా మనము ఈ ప్రకృతి ఉత్పత్తులు అందించాలి, వారి ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతోనే మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఆసుపత్రులు పెరుగుతున్నాయంటే ప్రజారోగ్యం మీద ఆ ప్రభావం ఉందనే తెలుసుకోవచ్చు మనము. దాన్ని నివారించడం కోసము మా వంతు మేము రైతులతో తోడ్పడి అందరం రైతులం ఏర్పడి ఈ సిరిసంత ఏర్పాటు చేస్తున్నాము. భవిష్యత్తులో ఇది ఇంటర్నేషనల్ మార్కెటింగ్కు దోహదపడే అవకాశం ఉంది. ఈ రాయలసీమ జోన్లో నంద్యాల మంచి మార్కెటింగ్ హబ్ కాబోతుంది ఈ ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయానికి. దానికి రైతులు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. రేపు పంటలు కూడా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. రైతుకు సరైన టయానికి ఉత్పత్తి అమ్ముకోగలిగితే అది విస్తీర్ణం పెరగడానికి చాలా ఈజీ అవుతుంది. ఒక రైతు దగ్గర 3, 4, 5 నెలల కన్నా ఈ ఉత్పత్తులు ఉండకూడదు అనేది మేము కార్యక్రమం కంకణం కట్టుకున్నాము. రైతు ఉత్పత్తులు ఎప్పుడైతే ఖాళీ అయితే మళ్ళీ వ్యవసాయం మీద ఆయన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దానికోసమే మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కొంత మాకు వెసులుబాటు, అంటే ఈ జిఎస్టీ కానీ అన్ని మిగిలిన వెసులుబాటు కల్పిస్తే కొంత రైతుకు ఉపయోగపడుతుంది. ఈ వేదికలు అనేది ప్రజలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు, ఈ రైతులకు కొంచెం ఉపయోగపడే కార్యక్రమము. ప్రజలు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి వాళ్ళ పిల్లలతో వస్తున్నారు. వస్తే ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి, తర్వాత పిల్లలకు ఏమేమి ఉంటాయి అనేది తెలియదు. అది తెలియజేస్తే కొంచెం ఆరోగ్యం మీద ప్రజలకు అవగాహన ఉంటుంది. ఈ అవకాశం వచ్చినందుకు నిఘా టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊరికే నీళ్ళలో మాల్ట్ మాదిరి తయారు చేసుకొని తాగదు. లేదంటే మనం పిండి రొట్టెలు చేసుకుంటాం కదా, ఆ పిండినే కొద్దిగా మిక్స్ చేసుకుంటే దాంట్లో సార్, మీ ప్రాజెక్టు వల్ల ప్రజల ఆరోగ్యం కొరకు మరి హాయ్ సార్, నా పేరు సతేజ. నేను వసుంధర ఎంటర్ప్రైజ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్లోన ఏదైతే హెల్త్ కావాలని కోరుకుంటున్నారో అలాంటి ప్రోడక్ట్ మన కంపెనీ మిల్లెట్ కంపెనీ ఇది. ఇక్కడ వచ్చేసి మనకేమంటారు కొర్రలు, అరికలు, సామాన్లు, దాంతోపాటు రవ్వలు, పిండి రవ్వలు, పిండి ఐటమ్స్, ఇంకా మనకు బెల్లం పౌడరు, పింక్ సాల్ట్ ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ మిల్లెట్స్ వాడడం వల్ల ఏమైందంటే మనకు బాడీలో ఎటువంటి కావాలో అన్నీ మనకి ఇంట్లో దొరుకుతాయి అన్నమాట. దానివల్ల మనం హెల్తీగా ఉంటాము. మీ ప్రోడక్ట్ ఎట్లా మీరు అడగండి సార్ ఒకసారి మీ ప్రోడక్ట్ ఎట్లా సేల్స్ అవుతుంది, ఏ విధంగా మీరు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీరు ఒకసారి అడగండి సార్. చెప్పేసారులే డైరెక్ట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, మీ ప్రోడక్ట్ ఎట్లా? మంత్రాలయం సార్, మాది బెంగళూరు మండలము. నా పేరు వీరేష్. మాది గోశాల ఉందన్నమాట. బళ్ళారి దగ్గర ఉంటాయి ఆవులు. ఒకటే చోటే ఉండవన్నమాట. ఒక నెల బళ్ళారి, కర్ణాటక ఇంకా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. మేము ఒక చోటే గోశాల ఉండదు. ఎందుకు ఉండకూడదంటే ఇక్కడ మా రైతుల దగ్గర వాళ్ళ పొలంలో ఆపుకుంటారు అన్నమాట. అక్కడ ఆపడం వల్ల వాళ్ళ యొక్క పంటలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ ఆవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. మనం ఓన్గా ఆవు నెయ్యి, ఇక్కడ ఆవుకు సంబంధించిన అగరబత్తీలు, ఈ అగరబత్తీలు కానీ, కోన్స్ కానీ, ఇవి స్టిక్స్ కానీ, ఈ అగరబత్తీలు కానీ, ఈ ఆవు నెయ్యి కానీ ఇట్లా మేము సొంతంగా చేస్తాం సార్. శ్రీకృష్ణ స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి అని మేము మొత్తం ఆల్ ఇండియా ఓవర్ చేస్తాం సార్. ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఈ ఆవు నెయ్యి ఎందుకు వాడాలంటే ఆవు నెయ్యి యొక్క ఉపయోగాలు అన్నీ ఇల్లు కాదు. ఆవు నెయ్యి యొక్క ఉపయోగాలు 1000 అని మనం చెప్పుకోవచ్చు సార్. ఆవు పంచితం అయితే ఇంకా చాలా రోగాలు పోతాయి. ఆవు మజ్జిగ కానీ, ఆవు పెరుగు కానీ, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఆవు మన ఇంట్లో ఉంటే మనకి అన్ని దేవతలు ఉంటారని వేదంలోనే చెప్పబడింది. ఇది సార్ ఆవు యొక్క. అందరికీ నమస్కారం. నా పేరు గోపినాథ్ రెడ్డి. ఉప్పలపాడు గ్రామం, వరకల మండలం, కర్నూలు జిల్లా. మేము ప్రకృతి వ్యవసాయం గత 13 సంవత్సరాలుగా చేస్తున్నాము. వ్యవసాయం చేస్తూ గోవిందనాథ్ మాకు గ్రామం కలిసి వచ్చిన అవార్డ్స్ అండ్ మేము ప్రధానంగా ఈ పసుపు పండిస్తాము. మాకు హార్సేల్ 1 కేజీ వచ్చేసి 120 రూపీస్. పసుపు శాతం కూడా 4% ఉంటుంది. కురుక్రమీన్ కంటెంట్ అని అంటారు.
మంచి కొలమానము. ఇది మనకి స్కోప్ సర్టిఫికేట్ కూడా ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత మిర్చి, తర్వాత కారం పొడి అండ్ బెల్లం కూడా మన కేజీ 120 లాగా వస్తుంది. ఇది బెల్లంలో ఇంకొక ఫ్లేవర్స్. బెల్లంలో ఇది ఒక ప్లెయిన్ ఫ్లేవర్ ఉంటుంది, మిరియాల ఫ్లేవర్ ఉంది, అండ్ అల్లం ఫ్లేవర్ ఉంది, అండ్ ఇలాచీ సోంపు ఫ్లేవర్స్. తర్వాత మన పల్లీలు ఉన్నాయి, అండ్ మిల్లెట్స్ కూడా ఉన్నాయి. తర్వాత పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, జొన్నలు, ఆనియన్ కూడా మేము పండిస్తాము. నెక్స్ట్ ఏప్రిల్లో వస్తాయి. ప్రధానంగా ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినా మీరు దీనిపైన మంచి రేటుగా వస్తే మీకు ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడి దాని మాదిరి ఇది ఆరోగ్యమైన మీరు పెట్టుబడి పెట్టినట్టు ఈ ప్రోడక్ట్స్ పైన పెట్టి, అండ్ క్వాలిటీ ఉండదు, కల్తీ ఏం చేయము. గత 13 సంవత్సరాలుగా మేము కస్టమర్స్కి అమ్ముతున్నాము. ఆనియన్స్ కూడా దాదాపు ఒక 10,000 నుంచి 20,000 కేజీలు అమ్మగలుగుతున్నాము. అట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని టన్స్లో అమ్ముతున్నాము. అండ్ మిగతా తోటి రైతులతో ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. పెసరపాయలు, శనగపాయలు, తర్వాత రైస్ ఐటమ్స్ కూడా అన్నీ సమకూర్చుకొని ఇక్కడ నంద్యాల మిల్లులో సేల్ చేస్తాము. సేల్ కూడా బాగుంది, అండ్ జనాన్ని తప్పకుండా దీన్ని ఆచరించవచ్చు. నంద్యాల కాంతినగరం మిరియాలు వచ్చేసి బాగానే ఉంటాయి, ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ కొంచెం రేటు రీజనబుల్గా అనిపించడం లేదు నాకు.